హలో అండి. ఒక నీట్ ఫినిషింగ్ అయితే నేను చూపిస్తున్నాననమాట. పైపింగు 1 ఇంచ్ క్లాత్ తీసుకొని నార్మల్ మిషన్ మీదనే నేను మెకానిక్‌తోని సెట్ చేపించుకున్నాననమాట. మంచి పైపింగ్ అయితే వస్తుంది. తర్వాత ఎగస్ట్రా ఉన్న పీస్‌నంతా కట్ చేసేసి, ఇంకా ఆడ కొద్దిగా మడ్ చేసుకొని, అదే పిన్నుతోటి నీట్‌గా చిన్నగా కుట్టుకోవాలనమాట. ఆగినప్పుడు మాత్రం సూది కింది వైపు ఉంచేసి జరుపుకుంటూ చిన్నగా కుట్టేసుకున్నామంటే చాలా లూజ్‌గా వదులుకుంటే చాలా నీట్‌గా వస్తుంది పైపింగ్ అనేది. లాగి లాగి అస్సలు కుట్టొద్దు. ఇది స్క్వేర్ నెక్, అందుకని అక్కడ మూలల కాడ వచ్చినప్పుడు మాత్రం సూది కిందికి దింపే మనం జరిపి కుట్టాలన్నమాట. నేను జరుపుతున్నా చూడండి. సూది కింది వైపు నుంచేసి మూల అనేది చాలా నీట్‌గా రావడం కోసం అలా జరిపేసి కుట్టేసుకోవాలి. అది పైపింగ్ కనపడకుండా ఉండడం కోసం 1 ఇంచ్ క్లాత్ తీసుకొని క్లాత్ కింది వైపు పెట్టేసి ఎక్కడి నుంచి అయితే మనం కుట్టేసినామో అదే కుట్టు మీద నుంచి మళ్ళీ కుట్టు వేసుకుంటూ ఉండాలి. ఇంకా మూలల దగ్గరికి వచ్చినప్పుడు వెనకకి ముందుకి ఒక కుట్టు తీసినామంటే అక్కడ చాలా పర్ఫెక్ట్‌గా అదైతే వస్తుందన్నమాట. మూల అంతా చిన్నగా సరి చేసుకుంటూ ఇంకా అలా కుట్టేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అంతా కుట్టేసిన తర్వాత చిన్న కట్స్ పెట్టుకుంటూ మళ్ళీ దాని మీద నుంచి ఒక కుట్టేసుకొని మూలల దగ్గర కొంచెం చేయితోటి మనం ఇట్లా తిప్పినట్టు చేసినామంటే మూల చాలా పర్ఫెక్ట్‌గా అయితే కనపడుతుంది మనకి. అంత నీట్‌గా వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఒక కుట్టు మనం వేసుకున్నామంటే ఆ క్లాత్ అనేది అణిగిపోయి చాలా నీట్‌గా కనపడుతుంది. చూడండి నేను ఎలా వేస్తున్నానో అది బయటికి కనపడకుండా లోపలిని కొంచెం దగ్గరికి నుంచి వేసేసుకుంటే చాలా నీట్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్‌గా ఉందో పర్ఫెక్ట్‌గా. మూలలు అలా కనపడడం కోసం ఇంకో క్లాత్ అనమాట. ఇది వేయటం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇవి ఇలా ఉంటుందన్నమాట పైపింగ్.